చూస్తే హైదరాబాద్ మియాపూర్ లో దారుణం జరిగింది. ఉపాధి కోసం వచ్చిన ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును మియాపూర్ కు ట్రాన్స్ఫర్ చేశారు. పొట్టకూటి కోసం కడప నుంచి హైదరాబాద్ వచ్చిన యువతి మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా జాయిన్ అయింది. అయితే ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు సైట్ చూపిస్తామంటూ బాధితురాల్ని కారులో ఎక్కించుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత బలవంతం పెట్టడంతో వారి నుంచి తప్పించుకున్న యువతి అదే రాత్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సిఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మియాపూర్ లో యువతి పైన అత్యాచారం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పటికే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఉప్పల్ పోలీసులు మియాపూర్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మియాపూర్ పోలీసులు ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే కడప జిల్లా నుంచి అమ్మాయి నగరానికి హైదరాబాద్ కు రావడం జరిగింది. జాబ్ కోసం సెర్చ్ చేసినటువంటి సమయంలో మియాపూర్ లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆమె సేల్స్ ట్రైనీగా పనిచేయడానికి ఆమె ఒప్పుకోవడంతో ఆ సేల్స్ ట్రైనీగా కూడా ఆమెను అపాయింట్ చేశారు. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేటువంటి జనార్దన్, సంగారెడ్డి వీరిద్దరూ కూడా సైట్ విజిట్ కోసం తీసుకెళ్లి యువతి ఒకటే ఉన్నటువంటి సమయంలో సైట్ విజిట్ తీసుకెళ్లి అక్కడ అమ్మాయి పైన లైంగిక దాడి చేస్తారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. వారి ఇద్దరు నుండి కూడా సంగారెడ్డి, జనార్దన్ అనేటువంటి ఇద్దరు నిందితుల నుండి ఆమె సైట్ నుంచి తప్పించుకొని వచ్చి నేరుగా ఉప్పల్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కేసును మియాపూర్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు కూడా పరారీలో ఉన్నారు. ఇద్దరు అమ్మాయి పైన లైంగిక దాడి జరిగిందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం బాధితురాల యొక్క స్టేట్మెంట్ లో ఉంది కాబట్టి దాని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉద్యోగం కోసం వచ్చినటువంటి యువతి పైన ఇలాంటి లైంగిక దాడి జరగడంతో కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా దాన్ని సీరియస్ గా తీసుకుందనేది కూడా మనకు తెలుస్తుంది. వారిద్దరి పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వారిద్దరు పరారీలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే పోలీసులు కంపెనీ దగ్గరికి పోయి కూడా పూర్తి స్థాయిలో వారి వివరాలన్నీ కూడా ఆరా తీశారు. ఈ రోజు సాయంత్రంలోగా నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు బయటపడే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.